రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన రోజు నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాలే మారిపోయాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఇటు ఏపీలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం అయితే పూర్తిగా చూపిస్తుందని కూడా ఇటు రాజకీయ విశ్లేషణలు కూడా చర్చించుకున్నారు. అయితే ఒకసారి మనం చూస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమక్షంలో ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. వీరితో పాటుగా మరికొంతమంది నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు కార్పొరేటర్లు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి వారితో పాటు తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి వారందరూ కూడా అనేక మంది వైసీపీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తారు. ఇచ్చిన క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా వందల మంది ఈరోజు ఈ యొక్క టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ టీడీపీ పుచ్చుకొనున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైతే దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఈ యొక్క భారీ ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం ఈ యొక్క విపిఆర్ కన్వెన్షన్ కావచ్చు, విపిఆర్ కన్వెన్షన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో కూడా పసుపుమయంగా మారింది చెప్పుకోవచ్చు. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఆర్థిక అంగబలం వృద్ధి కావడంతో ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు వేమిరెడ్డి అనుచరులు వీరందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీనికి భారీ ఏర్పాట్ల నడుమ ముఖ్యంగా ఈ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ నెల్లూరు పౌరులకు సంబంధించి ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా గమనిస్తే మొత్తం పసుపుమయంగా మారినటువంటి ఈ యొక్క హాల్ ని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ప్రభావం నెల్లూరు జిల్లాలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు అయితే ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి వాతావరణం ఉంది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు ఈ యొక్క నూతన ఉత్సాహంతో పరుగులు తీస్తున్న క్రమంలో ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో కూడా ఇటు నెల్లూరు జిల్లా ఒక టీడీపీ పసుపుమయంగా మారిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈరోజు చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్తో పాటు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఇటు కోవూరు, ఉదయగిరి, కందుకూరు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఉదయగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు వంటి ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి చేరుకొని ఈ యొక్క చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. అయితే ఈ యొక్క సభకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల 1:30 సమయంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తుండడంతో ఈ యొక్క భారీ ఏర్పాట్లు కూడా మనం ఒకసారి చూసాము. అయితే ఈ యొక్క ఏర్పాట్ల నడుమ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి దంపతులతో ఈరోజు తీర్థం పుచ్చుకొనున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.